తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్వమాత మదర్ తెరీసా 114వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా విశ్వమాత మదర్ తెరీసా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భారతరత్న విశ్వమాత మదర్ తెరీసా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చిన్నతనం నుంచి పిల్లలకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని తెలిపారు. మదర్ తెరీసా ఎంతో గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారని, ఆమె చిరస్మరణీయురాలని కొనియాడారు. ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం తనకు కలగడం అదృష్టమన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు, విగ్రహదాత రంగా వెంకటేశ్వరరావుకు, స్తూప నిర్మాణదాతలు కారింకి వెంకట సూర్యచంద్రరావు, ఆకుల హనుమంతరావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో మంత్రివర్యులు శ్రీ కందుల లక్ష్మీ బిరుదును పొంది విశ్వవ్యాప్తంగా ప్రపంచ తల్లి అని అనిపించుకున్న దాత మహామూర్తి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అనే నిదానంతో ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో మంత్రివర్యులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారు మరియు భాగ్యము ఇక్కడికి విచ్చేసినటువంటి మదర్ తెరీసా గారి నమస్కారం. మన వాకర్స్ ప్రెసిడెంట్ వారి కార్యవర్గ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆదిబాబు గారు. మరి ఈరోజు ముఖ్య అతిథి మన నిడదవోలు నియోజకవర్గం ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. వాకర్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు తరపున మంత్రివర్యులకు వారి యొక్క సేవా తత్పరాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చిన్న సిరిసత్కలు మేడం గారు, రుద్ర మేడం గారు రాలేకపోయారు. వారికి ప్రత్యేకంగా నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే సార్, డన్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. సురేష్ గారు వీడియో తీసుకుంటున్నారా? కానీ దండేస్తారేంటి? వద్దండి, మామూలుగా ఫోటో తీయొద్దు. ఒక శాసనసభ్యుడిగా నిడదవోలు నియోజకవర్గానికి, అదేవిధంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు లభించిన అదృష్టం ప్రపంచంలోనే